కొండేపి నియోజకవర్గంలోని కొండేపిలో శ్రీ సాయి సీతారామ కళ్యాణ మండపం నందు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య ఆధ్వర్యంలో మినీ మహానాడు మరియు విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దామచల సత్య మంత్రి స్వామి మాట్లాడుతూ కొండేపి నియోజకవర్గంలోని కార్యకర్తలకు ప్రజలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అలాగే మీకు ఎలాంటి సమస్య వచ్చినా మేమున్నామని భరోసా ఇచ్చారు. మినీ మహానాడు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షులు పోకూరి రవీంద్ర బాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములు, పరిశీలకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, గొర్రెపాటి రామయ్య, సీనియర్ నాయకులు బెజవాడ వెంకట్రావు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన, నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. శ్రమలోని రెండు అక్షరాలు ఆతని చేతులు, దూరాలను కాదు జాతి భవితను చూసే చూపులు, పట్టుదలకు ప్రతిబింబంగా వెలసిన మూర్తి అతడు, తెలుగు తల్లి కలలు నిజం చేసిన నాయక చంద్రుడు,
చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో మలుపు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రామచంద్ర గారు మన నియోజకవర్గ అబ్జర్వర్ అడక స్వామి గారిని తమ యొక్క సందేశం వచ్చిందిగా కోరుతున్నాం. రేపు 27 మహానాడుకి అందరూ కూడా కలిసికట్టుగా అందరూ కూడా రావాలి. అదేవిధంగా మన బిడ్డలు కూడా రోజు కూడా కొంతమంది వచ్చి మళ్ళా ఇంకా ఎందుకు వచ్చారు అందరూ కలిసికట్టుగా 27 మహానాడు కావాలి. ఈరోజు జరుగుతున్న మండలం ఈ సబ్జెక్ట్ లో జరుగుతున్న మండలంలో జాయిన్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఫస్ట్ మంచి నీరు సమస్యలు జరుగుతున్న మండలంలో కొండేపి నియోజకవర్గంలో కొండేపి టంగుటూరు సింగరాజు మండలానికి రామచంద్ర నుంచి మంచి వస్తున్నాయి. కానీ జరుగుతున్న మండలం దానికి లేవు. కాబట్టి జరుగుతున్న మండలం కూడా రామచంద్ర వాటర్ని సప్లై చేయాల్సిందిగా మన మంత్రి గారిని సత్య గారిని జరుగుతున్న తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా భారతదేశంలో మనం పొగాకు పండించే దాంట్లో కొండేపి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది. అలాంటి పొగాకు రైతులు కూడా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి, అందరికీ తెలిసిందే. కాబట్టి పొగాకు రైతులు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ వాణిజ్య శాఖ మంత్రితో మాట్లాడి రైతులందరికీ మొత్తం పొగాకు కొనే విధంగా గిట్టుబాటు ధర వచ్చే విధంగా గవర్నమెంట్ కూడా మన రిపోర్ట్ చేస్తా ఉన్నాం. మన స్వామి రాష్ట్రంలో సత్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి మన అందరూ కూడా నియోజకవర్గంలో వాళ్ళని కలిసి కూడా రిపోర్ట్ చేసి దాన్ని ప్రధానమంత్రి దృష్టిలో కూడా పెట్టాలని, లేకపోతే ఈ సమస్య కేవలం కాబట్టి ఆ సబ్జెక్ట్ కూడా అడిగారని చెప్పి కొండేపి నియోజకవర్గానికి అవసరమైన సబ్జెక్ట్ అది ప్రతి ఒక్క రైతు కొండేపి పొలాలు పండిస్తున్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ కూడా యాడ్ చేయాలని కోరుకుంటూ మనం రేపు జరిగే కడపలో జరిగే 27, 28, 26, 3 తారీఖులో జరిగే కార్యక్రమానికి మన నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున మంత్రి గారు సత్యగారిలో వెళ్ళాలి. పోయినా వీళ్ళందరూ కూడా కొద్దిగా వస్తువులు కూడా ఏర్పాటు చేసేదే ఉందా, వీళ్ళందరూ పోయి అక్కడ ఇబ్బంది పడి మళ్ళీ కాకుండా 3 రోజులు ఉండే విధంగా అదేవిధంగా కళ్యాణ మండపంలో అరేంజ్ చేస్తే ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఉండడానికి వీలవుతుంది. ముందుగానే ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు సంవత్సరం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మహానడిని అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. దానికి ముందుగా మినీ మహానడులు నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మనం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం మినీ మహానడు జరుపుకుంటున్నాం.
చాలా సంతోషకరమైన విషయం. అలాగే మహానాడు కూడా మన అందరం వాళ్ళ గురించి ముఖ్యమంత్రం చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడవలసినటువంటి అవసరం వచ్చింది. అప్పుడు ప్రజలందరూ కూడా ఏకవంతులై ఈ కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. పెన్షన్ల పెంపుదల దగ్గర నుంచి రేషన్ కార్డులు కానివ్వండి, లేకపోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు సూపర్ 6 పథకాలు కూడా మన ముందుకు రాబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని పథకాలనే మనం అమలు చేస్తున్నా కూడా మనం పార్టీ పటిష్టంగా ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం కూడా సమర్థవంతంగా పనిచేయగలుగుతుందనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళ ఆదాయాలు ఇంకా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ అయితే వైసీపీ పార్టీ అయితే బలహీనపడింది కానీ పూర్తిగా అర్థాంతరం కాదు. మన లక్ష్యం ఒకటే, వైసీపీ పార్టీ ఈ రాష్ట్రంలో తీసుకుంటూ పోవాలి, తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా ప్రజా పరిపాలన సాగించాలనేటువంటి ధైర్యంతో మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే మన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చాలా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. 12 రోజుల్లో మనము ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సర కాలం కంప్లీట్ అవుతుంది. మనము మన మేనిఫెస్టోలో సూపర్ 6 ప్రోగ్రామ్ ఒకటి ప్రజలకి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనం గెలిచిన తర్వాత ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు పెంచి జూలైలో 7,000 ఇస్తాము, ఆ తర్వాత ప్రతి నెల 4,000 ఇస్తామని చెప్పాము. దాన్ని మనము ఆర్థికంగా రాష్ట్రం ఎన్నికల్లో ఉన్నా కూడా చెప్పిన మాట తప్పకుండా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దాన్ని అమలు చేయడం జరిగింది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గ్రామాల్లో గత వైసీపీ ప్రభుత్వం 1000 రూపాయలు పెంచాలంటే 5 సంవత్సరాలు పట్టింది. 1000 రూపాయలు పెంచాలంటే మనం అది కూడా చెప్పుకోవాలి. 250 లెక్కన ప్రతి సంవత్సరం పెంచారు. అది మనము రాష్ట్ర పరిస్థితి ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా రాగానే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాం. ఆ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియజెప్పేది తెలిసేది. అమ్మ చేసే వీళ్ళు చాలా కష్టమైన పని అయినా చేసాము. గతంలో వైసీపీ ప్రభుత్వం చూడండి 250 రూపాయల దగ్గర పెంచుతా ఉన్నారు. ఇప్పుడు గెలిచినా కూడా అట్లాగనే పెంచుతా ఉన్నారు. వాళ్ళ మీద పెట్టదని చెప్పారు. సంవత్సరానికి 250 పెంచుతా ఉన్నారు. సందర్భంగా ముఖ్య అతిథులు చేసిన స్థానిక సంక్షేమ మంత్రులు డోలా బాలకృష్ణ గారికి, అదేవిధంగా మార్కెట్ బోర్డు చైర్మన్ మరియు రాష్ట్ర ఆర్గనైజర్ ఉత్తరాంధ్ర విద్యార్థిన దామచల సత్యనారాయణ గారికి, అదేవిధంగా మల్లాపురికి, ఈరోజు ఈ యొక్క మహానాడు కార్యక్రమంలో ప్రసిద్ధికి వచ్చేసిన మరిశెట్టి వెంకటేశ్వర గారికి, సంజయ్ గారికి, రామయ్య గారికి, చంద్రశేఖర్ గారికి, వేదిక ఒక్కరి పేరు పేరున ఇక్కడికి చేసిన కొండేపి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, మహిళలకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈ మహానాడు పాల్గొనే సందర్భంగా ముందు మన రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారము, మన చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారము, అదేవిధంగా మన నియోజకవర్గ మంత్రులు సత్యనారాయణ ఆదేశాల ప్రకారము ఏదైతే పార్టీ మనల్ని సూచనలు చేసింది, ఆ సూచనల ప్రకారంగా ప్రతి గ్రామంలో 1 నుంచి 60 వరకు కొన్ని కేసులు నియామకం చేసుకోవాలని చెప్పని చేస్తున్నారు. ఆ కేసులను కూడా మనము నియామకం చేస్తున్నాము. ఆ తర్వాత గ్రామ కమిటీకి వెళ్ళాము. గ్రామ కమిటీలు కూడా దాదాపు పూర్తి కావాలని ఎవరైనా కూడా పూర్తి చేయాలను. అదేవిధంగా తర్వాత మన సత్యాన్ని గారు, మన మంత్రులు గారు, మన
ప్రారంభిస్తారు. ఈ యొక్క పదవులలో గ్రామ కమిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ తెలుగు మహిళా తెలుగు ఐటీడీ అనేక అనుబంధాలు ఉన్నాయి. ఈ అనుబంధ విభాగంలో కూడా అన్ని నాయకులు ఇప్పుడు ఏదైతే మండల నాయకత్వంలో మనకు ఒక పరిపూర్ణమైన ఉందో అదేవిధంగా ఆ గ్రామంలో కూడా సుమారు 60-70 మంది నాయకులు అవుతారు. దానివల్ల మనం ఎవరు కూడా బాధపడవలసిన లేదు. ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఉన్నా నాయకులు ఉన్నా మనం చేసే పని ధ్యానంలోనే మనకు మంచి పేరు వస్తుంది. ఆ విధంగా ముందుకు పోవాలని ఎలాంటి విభేదాలు అవుతుంది. ఇక పోతే మరి మనం మహానాడు కలవలేదు మన నియోజక సమస్యలున్నా తీర్మానాలు చేసుకుని ఈ తీర్మానం పార్లమెంట్ స్థాయి నుంచి మహానాడు స్థాయికి మనం మా నాయకులు తీసుకెళ్తారు. అక్కడ మనం ఏమైనా తీర్మానం ఇచ్చి ఆ తీర్మానం అక్కడ తీర్మానాలు చేస్తారు. మరి ఎన్ని చేసుకోవడం ముందుకు పోవడానికి ఈ రోజు ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆనాడు 70 టైంలో మన రాష్ట్రము 50 మధ్య 5 ముఖ్యమంత్రులు మారిపోయే పరిస్థితిలో ఆ మహానుభావుడు చలనచిత్రంలో ప్రపంచ చరిత్రలో ఒక మహానుభావుడు జరిగిన వ్యక్తి పార్టీని వ్యక్తి 9 నెలలనే మన యొక్క తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ స్థాపిస్తే ఈ చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా ఇటు తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు మన యొక్క ప్రాంతీయ పార్టీ తెలియజేస్తున్నాం. మరి ఆయన ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలకు కూడు కావాలని అదేవిధంగా ఆనాడు ఈ సముద్రం అంటే మన యొక్క ప్రజలకి అనేక సర్టిఫికేట్ ఉపయోగపడుతుందని మానవీయ దృష్టి ప్రజలకి చేరువగా ప్రతి వ్యక్తిని పనిచేసే విధానం కూడా తీసుకొచ్చాము. అదేవిధంగా తెలంగాణలో కరోనా బట్టలు రద్దు చేసి ప్రజలకు గెలుపు చేశాడు. ఆ తర్వాత రాష్ట్రం మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎంతో సర్వత్రంలో అమరావతిని స్థాపించి ఆడపైపు 35 ఎకరాలను వాడు ఇస్తే పొలంని ఆ యొక్క అమరావతిని క్షేమంగా స్వీకరించిన సైకో జగన్. మరి 5 సంవత్సరాలు కూడా మన రాష్ట్రం మళ్ళీ మనము మన రాష్ట్రం కోసము మన నాయకులు 50 రూపాయలు చేయకుంటే మనందరూ కష్టాలు అందరూ కూడా తెలుసు. అదే చూసుకొని మనం ఈనాడు పార్టీ చేసి ముఖ్యమంత్రిగా గెలిపించుకొని మనకు రేపు 12 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ సంవత్సరంలో ఈ అందరూ జరుగుతూ మనకి ఏదైతే సూపర్ సిక్స్ మేనిఫెస్టో అన్ని కూడా అమలు చేసి మనకి ఇచ్చినారు. కావున అనేకంగా చెప్పుకుని పోతే కాలం జరుగుతుందంటే ఈ అవకాశం నిర్వహించుకుంటున్నాను. మీ అందరూ కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆరోగ్యం నుంచి మనం ఈ ఎన్నిక పార్టీ సంస్థాగత ఎన్నికలు కానివ్వండి మహానాడు కానివ్వండి నిర్వహించుకునే ఆనవాయితీ ఉంది. ఇక్కడ పార్టీ పుట్టిన దగ్గర నుంచి మహానాడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే కొత్తగా కొంతమంది కూడా 10 సంవత్సరాల నుంచి మహానాడు కార్యక్రమాలు కానీ సంస్థాగత ఎన్నికల నిర్వహణలో కూడా అందరికీ అనుభవం ఉన్నాయి. మనం ముందుగా సభ్యత్వ నమోదుతో ఈ సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. అలాగే కొత్తగా మన నారా లోకేష్ గారి ఆలోచనలో ఈ కేఎస్ఎస్లు కూడా ఈ సమయం ప్రారంభించడం జరిగింది. కేఎస్ఎస్లు గ్రామ పార్టీలు క్లస్టర్స్ యూనిట్స్ బూత్ కన్వీనర్లు వేసుకొని తర్వాత మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికలు అలాగే నియోజకవర్గ అనుబంధ కమిటీలు అలాగే జిల్లా కమిటీలు కూడా ఈ నెలలో పూర్తి చేసుకొని మనం అలాగే నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడులు పార్లమెంట్ స్థాయిలో జిల్లా మహానాడులు అలాగే మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జన్మదినమైన మే 28వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా మే 27, 28, 29 3 రోజుల పాటు ఈ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పండుగ వాతావరణం జరుపుకోవడం మనకు ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కడపలో 27, 28, 29 తారీఖుల్లో ఈనాడు మహానాడు జరపడం తలపెట్టారు. నిజంగా ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఒక 5 పర్యాయాలు 6 పర్యాయాలు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో ఈ కొండేపి నియోజకవర్గం ఒకటి. అలాగే రామచంద్ర ఆంజనేయులు గారు ఈ జిల్లాలో పార్టీ కష్టాల్లో, ఎందుకంటే నాకు మా రాజకీయ గురువు మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి కొండపనాయుడు గారు ఆయనతో సమకాలీనంలో ఉండేవారు. ఆంజనేయులు గారితో ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుకున్నప్పుడు మా కొండపనాయుడు గారి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా ఉంటే ఆయనతో దగ్గరగా చూశాను. ఆయన ఆనాడు ఎంతో కష్టపడి ఒంటి చేతితో ఈ జిల్లాలో ఆనాడు అన్ని సీట్లు కూడా గెలిపించాడు 94లో. అలాగే ఈరోజు నిజంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు
చాలా సంతోషం, తలెత్తుకుని తిరగాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇద్దరు నేతలకి ఈరోజు తెలుగుదేశం పార్టీలో అగ్రస్థానం ఉంది. ఎందుకంటే ఒకరు నాడు ప్రతిపక్షంలో ఒక రాక్షసుడి పాలనలో నిరోధకంగా అసెంబ్లీలో పోరాడిన నాయకుడు స్వామి గారు. అలాగే బయట ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఇల్లు వాకిలి బిడ్డలను వదిలేసి 5 సంవత్సరాలు నేను చూసేవాడిని తోటి. ఉత్తరాంధ్రలో అటువంటి ఉత్తరాంధ్రకి వెళ్ళి దాదాపు 5 పార్లమెంట్లకి అబ్జర్వర్గా ఉన్నారు. ఈరోజు 35 నియోజకవర్గాల్లో దాదాపు 32-33 నియోజకవర్గాల్లో 7 తాటితో అమ్మాయిని సమన్వయం పరిచి పెద్ద పెద్ద సీనియర్ నాయకుల దగ్గర అశోక్ గజపతిరాజు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసులు, కళావేంకటరావు, పెద్ద పెద్ద అచ్చెన్నాయుడు అటువంటి పెద్ద పెద్ద నేతల్ని సమన్వయపరుచుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి 33 సీట్లు పైన గెలిపించిన గొప్ప యువ నాయకుడు మీకు సత్యాగారు. ఈ రెండు నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో పార్టీని ఎంతో ఇంకా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే 3 పర్యాయాలు ఈ నియోజకవర్గంలో సమన్వయాన్ని గెలిపించిన ఘనత మీ అందరూ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి, సంక్షేమం తెలుగు సోదరులు ఎన్ని విషయాలు కూడా చెప్పారు. ఈరోజు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనం తీసుకునే సమయానికి దాదాపు 10 లక్షల కోట్ల అప్పులో మన రాష్ట్రం ఉంది. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు, ఒక గొప్ప తెలివితేటల ప్రపంచం గుర్తించదగ్గ గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు మన అదృష్టం పొందే మన ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం నడిచే భాగ్యం మనం కల్పించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈరోజు నరేంద్ర మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకోవడానికి ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ, అమరావతి కానీ, పోలవరం కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరాలు దేశం విదేశాలకు తిరిగి అన్ని కంపెనీలు కూడా ఈ రాష్ట్రానికి రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే మన యువ నాయకులు గారు వారు కూడా వాళ్ళ తండ్రికి చేదోడు వాదోడుగా ఈ కంపెనీలు తేవడం కానీ, పార్టీని ఈరోజు పార్టీని ఆనాడు పెద్ద నందమూరి కార్యక్రమాలు పార్టీ అధ్యక్షులుగా ఉండే చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీ కూడా పార్టీని ఎంత అభివృద్ధి చేశారో, అలాగే ఇలా తండ్రికి చేదోడు వాదోడుగా మన యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా పార్టీలో చాలా కీలక భూమిక పోషించి పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అలాగే పెద్దలందరూ కూడా ఇద్దరు కూడా మీరు నిర్ణయించుకోండి. కొత్త పాత కలయికతో కొత్త వాళ్ళు కూడా మనం అన్ని పార్టీలోకి వచ్చి ఉంటారు. కొత్త కలయికతో కమిటీలు కూడా అన్ని వేసుకొని పార్టీని బలోపేతం చేసుకోండి. ఈ నియోజకవర్గాన్ని కూడా వాళ్ళ ఇరువురు కూడా అభివృద్ధి పనులు నడిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇరువురికి మన అధినాయకులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అత్యంత సన్నిహితం ఉన్న నేతలు వాళ్ళ ఇరువురు కూడా. ఇంకోటి కూడా గర్వంగా ఉంది, ఈరోజు మహానాడు ఎంతో ప్రతిష్టాత్మక కడప జిల్లాలో జరిగే మహానాడులో వాళ్ళ ఇరువురు భుజస్కంధాల మీద కూడా బాధ్యతలు పెట్టారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ నియోజకవర్గం నుంచి అత్యంతులు మహానాడు కార్యక్రమాన్ని గుర్చేసి జైలు చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నవల్లో చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నాడో నాకు తెలియదు. నేను కూడా అప్పుడప్పుడు నవల చదవడం అలవాటు ఉంది. యూకెమిన్ అనే నవల్లో శోకేర రైటర్, దానిలో మన నాయకులు స్వామి గారు అలాగే సత్య గారి యొక్క స్వరూపాన్ని చూపిస్తూ ఒక చిన్న కథ చెప్తాడు ఆయన. నాకు నిన్న జరిగినగానే 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో ఒక సైనికుడు రాళ్లకు అవతల పడతాడు. వీళ్ళందరూ కూడా వెనక్కి వస్తున్న సమయంలో వాడి మిత్రుడు ఉంటాడు దేశ సైన్యంలో. రే రారా నన్ను కాపాడు అని ఏడుస్తూ ఉంటే అక్కడ మేజర్ వీళ్ళందరూ కూడా నువ్వు వెళ్ళొద్దు, వెళ్తే మనం కూడా వాళ్ళకి చిక్కిపోతాము, వెళ్తు సైన్యానికి వెళ్ళదురా అంటే వీడు వాళ్ళందరి మాటలు కూడా లెక్క చేయకుండా వెళ్ళి ఆ సైనికుల దగ్గరికి వెళ్ళి అతను తీసుకొని వస్తాడు. వచ్చేసరికి అతను చనిపోయాడు సైనికుడు. మేజర్ కూడా అరే నేను చెప్పాను నువ్వు వెళ్ళలేదు, అతను ఎట్లాగో చనిపోయాడు, నువ్వు పోవడం కూడా అనవసరం కదా, వాడు చనిపోయాడు ఎట్లాగో అని అంటే అప్పుడు ఆ సైనికుడు చెప్తాడు, సార్ నేను వెళ్ళేసరికి నా మిత్రుడు బతికే ఉన్నాడు, వాడు అన్న చిట్ట చివరి మాట నువ్వు వస్తావని నాకు తెలుసురా అని అని చనిపోయాడు సార్. వాడిని బతికించలేకపోయాడు కానీ వాడి నమ్మకాన్ని నేను బతికించాను సార్, అది చాలు సార్ నాకు. వాడు అట్లాగే మన పార్టీలో కూడా ఎంతో మంది నమ్మకంగా మన నాయకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీరు కూడా ఎవరైనా పనికినప్పుడు వదిలేసి ఇళ్ళ దగ్గర ఉండకుండా వాళ్ళ నమ్మకం కోసం మనం ఎవరైతే నమ్మకం ఉంటారో కార్యకర్తలు ప్రజలు వాళ్ళందరి నమ్మకాన్ని వదలకుండా అందరూ పనిచేయాలని నిర్ణయించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యువ నాయకులు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ,
మార్కెటింగ్ బోర్డు చైర్మన్ దామచల సత్య గారిని తన యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన కొండేపి నియోజకవర్గ మహానాడు మరియు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకోవడం, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షుడు కోకూరు రవీంద్రబాబు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, మీ అందరి నాయకుడు మన మంత్రి స్వామి గారిని, అలాగే ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా వచ్చిన మన మలిశెట్టి వెంకటేశ్వర గారు, యువబలం పాదయాత్ర ఎక్కడ జెండా పాతాలో ఎక్కడ తోరణం కట్టినా లోకేష్ బాబు గారు 2300 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో డెకరేషన్ మొత్తం 2 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసిన వ్యక్తి మన మలిశెట్టి వెంకటేశ్వర గారు. అలాగే మన నియోజకవర్గ పరిశీలకులు స్వాములు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ ఏఎంసీ చైర్మన్ గురిపాటి రామయ్య గారికి, సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర గారికి, ఎర్రమూరి శ్రీనివాసరావు గారికి, సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారికి, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్న నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అలాగే మన కేఎస్ఎస్ బూత్ వాళ్ళు నాయకులకు, అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు తక్కువ సమయమైనా చెప్పిన 2 రోజుల్లోనే ఇలా నియోజకవర్గ మహానాడు పెట్టాలంటే మీరందరూ మీ పనులు వదులుకొని తెలుగుదేశం పార్టీ పైన మీరు చూపిన ప్రేమకు శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. అలాగే ఈరోజు భారతదేశంలో కానీ మీరు చూస్తున్నారు ఏ పరిస్థితులు ఉన్నాయో. ఒక పక్క యుద్ధ వాతావరణం, మన భారతీయులని 26 మందిని పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏ విధంగా కాల్చారో, వాళ్ళకి ధీటుగా మన దేశ ప్రధాని ఏ విధమైన సమాధానం చెప్పారో, భారతదేశం ఒక ధీటైన నాయకుడు నరేంద్ర మోడీ గారిని కూడా ఈ సమావేశంలో మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం సుమారుగా 40 సంవత్సరాలు దామచల కుటుంబాన్ని మీరు నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ తెలుగుదేశం పార్టీని బతికిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కొండేపి నియోజకవర్గం నుంచి ఉత్తరాంధ్ర జోనల్ కోఆర్డినేటర్ దాకా నన్ను తీసుకెళ్ళి నా వెనక ఉండిన ప్రతి ఒక్కరిని నేను పేరున నమస్కరించుకుంటా ఉన్నా. అలాగే ఈ మహానాడు కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం తెలుగుదేశం పార్టీకి. ఈ సంవత్సరం కడపలో నిర్వహించుకోవడం 27, 28, 29 తారీఖున 43వ మహానాడు బహుశా భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలం, ధైర్యం కార్యకర్తలు. సుమారు 1 కోటి మంది సభ్యత్వాలు ఇచ్చిన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఇన్ని క్రైసిస్ లో ఫేస్ చేసిన పార్టీ కూడా లేదు. అనేక సార్లు మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎప్పుడు పోరాటమే, కార్యకర్తలే ఈ పార్టీకి బలం అని మన జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. ఈరోజు మన నియోజకవర్గం చూసుకుంటే 94కి 2024 94 ముందు ఈ నియోజకవర్గం ఏ విధంగా ఉండేది? అప్పుడు మన నియోజకవర్గానికి కనీసం మౌలిక సదుపాయాలు కాదు కదా, రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు. అలాంటి నియోజకవర్గం ఈరోజు
పొద్దున బయలుదేరితే సుమారుగా మన నియోజకవర్గం మొత్తం 3 గంటల్లో అన్ని మండలాలు అన్ని ఊళ్ళు తిరిగి రావచ్చు. అంత అభివృద్ధి చేసిన పెద్దలు మన పెద్దల దామచల్ల ఆంజనేయులు గారు, అలాగే మన గౌరవ మంత్రి స్వామి గారు కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ గ్రామానికి పోయినా చాలా ధైర్యంగా ఈ గ్రామంలో సంతృప్తిగా ఈ పని చేసామని ధైర్యంగా చెప్పుకునే పనులు మన ప్రభుత్వంలో చేసాము. కానీ ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా మన నాయకుల్లో ఒక నిశ్చేజం, ఒక నిరుత్సాహం ఎప్పుడు ఉన్నది. ఇది 14-19 మధ్యలో కూడా చూశారు. కానీ అపోజిషన్లో మనం చాలా ధీటుగా ఎదుర్కొంటాం, అందరం కలిసి ఉంటాం. ఈ యొక్క మన ప్రభుత్వం రాగానే కొంత నిశ్చేజం. ఎందుకంటే కారణం 99 పనులది ఒక్క పని కాకపోతే మీలో బాధ, కాని పనులు ఎవరు చేయడం. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. 2019లో ఈ రాష్ట్రం గత ప్రభుత్వం ఏ విధంగా అందరిని ఇబ్బంది పెట్టిందో మీ అందరూ తెలుసు. మన నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడే పెద్దకాలం వెంకటేశ్వరులు ఆ గ్రామం పడిన ఎప్పుడు పోలీస్ కేసులు అనేక ఇబ్బందులు, సుమారు 50 లక్షలు పెట్టుకుంటున్నారు పోలీస్ స్టేషన్లు. అలాంటి గ్రామం మొత్తుకోటి ఇంకా ప్రతి మండలంలో ఉన్నాయి. వాళ్ళ ఆ రోజు మన ఎమ్మెల్యే స్వామి గారు అప్పుడు మేము కానీ అందరినీ కాపాడటం, రోజు వాళ్ళతో మాట్లాడటం జరిగింది. మన ప్రభుత్వం రాగానే ఇదే వెంకటేశ్వరుని ఆ నాయకుడిని డిపార్ట్మెంట్ అందరినీ పిలిచి ఈ గ్రామం చాలా ఇబ్బంది పడింది, వీళ్ళ మీద ఈయన కూడా వాగలేకుండా అవసరాలు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ తోలుతున్నా కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ మనం ఏదో ప్రభుత్వం మేము గెలిచాము, మన వాళ్ళకి ఇంకా చేయాల్సిన అవసరం లేదనే భావన మాలో ఉండదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని తపన. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఇంత పెద్ద పోషించి ఇంత కీర్తినిచ్చినప్పుడు ఈ నియోజకవర్గాన్ని తిరిగి మేము కూడా ఏదో చేయాల్సిన బాధ్యత నా భయం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. కాకపోతే పనులు కొంచెం ముందు వచ్చి వెనకవుతాయి. మనం ఒక సిస్టంలో ఉన్నాం. గత ప్రభుత్వం సిస్టమ్ లేదా సార్ అడగచ్చు, మీరు తప్పు లేదు. ఆడ సిస్టమ్ తప్పంటే 11 సీట్లు పట్టుకుపోయాడు. ఈరోజు నేను గౌరవ మంత్రులు గారు కూడా చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న ప్రతి కార్యకర్తని ఏ అధికారి అయితే గౌరవించడం వాటిని ఎక్సెట్గా కాన్సెంట్రేట్ చేయమని కూడా నేను ఎందుకంటే రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. జెండా మోసిన కార్యకర్తలకు గౌరవించినప్పుడు ఆ అధికారి ఉండటానికే లేదు ఇక్కడ. ఎందుకంటే కష్టాల్లో మనం ఉన్నాం. అధికారం వచ్చినప్పుడు వేరే వాళ్ళు అవ్వవచ్చా ఆనందపడటం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క అధికారి మన కార్యకర్తలు ఆఫీసులో గౌరవించాలి, కూర్చోబెట్టి వాళ్ళు చెప్పేది వినేంత వరకైనా పనిచేసే వరకు ఉండాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కొన్ని గ్రామాలు వేమవరం మరిగూడు మండలంలో 30 ఏళ్ళ నుంచి 3 వర్గాలు ఎప్పుడు ఉండానే ఉంటాయి. ఎలక్షన్ వచ్చేటప్పటికి తలుపు వేసుకొని కొట్టుకుంటారు, మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు. అదొక వెరైటీ ఊరు. కానీ ప్రభుత్వం వస్తే ఎప్పుడు 3 వర్గాలు 30 సంవత్సరాల నుంచి ఒక తరం మారినంది. కొత్త ఓటర్లు వచ్చారు, ఆలోచనలు మారినాయి. రాయలసీమ లాంటి ఏరియాలోనే ఫ్యాక్షన్ అరికట్టి అభివృద్ధి చూపిస్తే నిన్న కడప పోతే ఎంత అభివృద్ధిగా ఉందంటే కర్నూలు కానీ కడప కానీ రాయలసీమ అనంతపూర్ కానీ ఇల్లు చూసుకుంటే ఫ్యాక్షన్ అరికట్టే అభివృద్ధి చూపిస్తే దాని యొక్క గ్రామంలో ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతా ఉన్నాయి. కొత్త ఓటర్లు వచ్చారు. 83 నుంచి పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. కొత్త తరం వచ్చింది. మన ఆలోచన విధానం కూడా మారాలి. ఎందుకంటే ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, టెక్నాలజీ చేతిలో ఉంది, చాలా ప్రయాణాలు చేయొచ్చు. ఈ టెక్నాలజీ తోటి అభివృద్ధి కానీ మన లైఫ్ స్టైల్ కూడా చాలా మార్చుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. మీరు కూడా గ్రామాల్లో
ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఈ గ్రామ కమిటీ ఎన్నుకున్నారో ఆ అధ్యక్షులు కానీ, మండల కమిటీ అధ్యక్షులు కానీ, అలాగే మన నియోజకవర్గ నాయకులు కూడా మన బాడీ లాంగ్వేజ్ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మంగళగిరి నియోజకవర్గం తీసుకుంటే మన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒకే ఒకసారి ఎదిగింది ఆ నియోజకవర్గం. లోకేష్ గారు 19లో అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ అదే నియోజకవర్గంలో 90,000 ఓట్ల పై జీవితో గెలిచారంటే ఆయన పడిన కష్టం ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అలాగే మాచర్ల నియోజకవర్గం తీసుకోండి, అక్కడ మన కార్యకర్తలు బయటికి వస్తేనే గత ప్రభుత్వంలో అక్కడ నాయకులు కొట్టడం, ఎన్ని చంపడం, ఎన్ని దారుణాలు చేశారు. బ్రహ్మారెడ్డి గారు వచ్చారు, ఆయన ఇన్ఛార్జ్ చూసేటప్పుడు నేను స్వామి గారు ఆ జోన్ చూశాడు స్వామి గారు మన 1924. అప్పుడు ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవండి, కాఫీ కూడా డబ్బులు లేవు, కానీ జనాల కోసం నిలబడతా అని చెప్పాడు. అలాంటి వ్యక్తిని జనం గుండెల్లో పెట్టుకొని మొన్న బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. బ్రహ్మారెడ్డి గారు ఒక భరోసా ఇచ్చారు మాచర్లకి. ఈరోజు మన కొండేపల్లి నియోజకవర్గానికి 3 సేవ చేస్తా ఉన్నాం. మంత్రిగా ఆయన, మీ అందరి వాడిగా మీ అందరి ఆశీస్సులతో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. నాకు చేతనంగా మీకు కూడా చేస్తా ఉన్నా మా నాన్న పవన్ చంద్రరావు గారు. ఏ నియోజకవర్గానికి ఈ అదృష్టం లేదు. నేను ఆల్మోస్ట్ పాదయాత్ర రాష్ట్రంలో అన్ని ఏ సమస్య వచ్చినా కొన్ని కాన్సెన్స్లో వినేవాడే కూడా లేడు. కానీ మీరు గొప్ప అదృష్టంగా మీకు ఇంత పెద్ద నాయకత్వం ఉంది. మేము ఇక్కడ మాకు చుట్టాలు లేదు, బంధువులు లేదు. తెలుగుదేశం పార్టీ కుటుంబ కార్యకర్తలే మా బంధువులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత ప్రేమ వాత్సల్యం నాకు చూపించినప్పుడు నేను కూడా, మీరు కూడా కొన్ని అపోహలు మాని ఒక మైండ్ సెట్ మార్చుకోండి. మీరు కూడా గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంతో అభివృద్ధి చేయండి. 4 ఓట్లు మనకు రావాలి. 2019లో స్వామి గారి మెజారిటీ 1000 ఓట్లు. అవునా? అవునా? 24లో మనందరం కష్టపడబట్టి 25,000 ఓట్లు పైకి మనకు మెజారిటీ ఓట్లు. అంటే మనకు అందరూ వేసారు కదా ఓట్లు. కాబట్టి అందుకు ఆయన మీద ఒక నమ్మకం, తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ కొండేపల్లి నియోజకవర్గం ఒక ప్రశాంతమైన నియోజకవర్గం. 4 మారారు, వచ్చినవాడు వచ్చినట్టే వస్తున్నాడు, పోతున్నాడు. కానీ మనం ఎన్నికల్లో కూడా ఎవరు వచ్చినా వెళ్ళినా గౌరవంగానే ఒక హెల్తీ అట్మాస్ఫియర్లోనే మనం క్యాంపెయిన్ చేస్తున్నాం. కానీ ఏదమ్మా ఈరోజు అందరం కష్టపడి చాలా పగడ్బందీగా ఎన్నికల ప్రణాళిక చేసుకున్నాం. మీలో సగం మంది ఎన్నికలు మొదలగానే డబ్బులు ఇస్తారా, సత్యాలయ డబ్బులు ఉన్నాయా, పెడతారా లేదా, ఇవన్నీ మీకు ఆలోచన రావచ్చు, సహజం. ఎందుకంటే మీరు గ్రామాలు ఎదుర్కోరు కాబట్టి. ఇప్పుడు 4 ఎన్నికలు ఎన్ని వచ్చినా మడని చెప్పకుండా ధైర్యంగా ఎదుర్కొన్న కుటుంబం దామల కుటుంబం. చాలా మంది నాయకులు నీకేమన్నా పిచ్చాకడా, నువ్వు పోటీ చేయట్లేదు, ఏంది నీకు దూరాన్ని చాలా మంది నాయకులు అనేవాళ్ళు. లేదు, ఇది మా పెద్ద పోటీ చేసిన నియోజకవర్గం, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పై ఉందని కూడా ఈరోజు మన నియోజకవర్గంలో ఏ వసతి లేని నియోజకవర్గం మందే. త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఏది లేదు మనకి. మార్గపురం వల్ల వెలుగుండ వస్తుంది పశ్చిమ ప్రాంతాలకి, వాళ్ళకి నీళ్ళు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి, మనకేం లేవు. మొన్న నేను మంత్రి గారు లోకేష్ గారు నాలుగు పట్టుకోవడం వచ్చినప్పుడు ఆయన్ని రిక్వెస్ట్ చేసి, సార్ ఈ ప్రకాశం జిల్లాలో బాగా వెనకబడిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే కొండేపల్లి నియోజకవర్గం అండి, దయచేసి మీరు ఈ నియోజకవర్గానికి చేయూతనివ్వాలి,
మాకు డ్రింకింగ్ వాటర్ ప్రతి గ్రామానికి మీరు పాదయాత్రలో కూడా ప్రామిస్ చేశారు. మాకు ప్రతి గ్రామానికి డ్రింకింగ్ వాటర్ ఒకటి మంచి ఇండస్ట్రీస్ తీసుకొని రమ్మంటే ఒక్క నెల ఓపిక పడు కొండేపి ప్రజలకు నేను దగ్గర ఉండి నేనంటే లోపే ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చాలని చెప్పమన్నారు. ఎందుకంటే కమిటెడ్గా నిజాయితీగా ఇద్దరం పనిచేస్తున్నాం. మాకు ఆ గుర్తింపు పార్టీలో ఏ మంత్రి దగ్గర పోయినా ఆ గుర్తింపు వచ్చిందంటే మీ ఆశీస్సులు వల్ల. ఈరోజు ఇంకా మన నాయకులు కొంతమంది వాళ్ళ ఆలోచన ధోరణి మారాలి. వైకాపా నాయకులకి దయచేసి మీరు సహకరించబాకండి. కొంతమంది నాయకులు సహకరిస్తా ఉన్నారు. ఆ పనులు చేసే నాయకులు మాత్రం ఇది ఇక ఉపేక్షించేది లేదని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అక్కడ గ్రామాల్లో మన కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో అటు 1924 కనీసం బయటికి రావడానికి కూడా భయపడినప్పుడు మనకి కార్యకర్తలు అందరూ మీరు అందరికంటే మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తా. ఈరోజు మంత్రివర్గం గారు కూడా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, చాలా ఇబ్బందులు ఏంటంటే సార్ ఈ తిరుపతి లెటర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన నియోజకవర్గం వాళ్ళు చాలా మంది ఈ లెటర్లు అడుగుతూ ఉన్నారు. అక్కడ మన ఆఫీస్ నుంచి ఒక మిస్కమ్యూనికేషన్ వస్తూ ఉంది. వాళ్ళు ముందు ప్రయారిటీగా మన కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఈ తిరుపతి లెటర్ పెట్టుకోవాలని కూడా విన్నపించుకుంటూ, మాకంటే లెటర్లు ఉండవు చేయమని కానీ వచ్చినంత వరకు వీళ్ళంత వరకు ఏదో విధంగా దర్శనాలు చేపిస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క విలేజ్ సెక్రటరీలు కానీ ఆర్ఐ కానీ వీళ్ళందరినీ పోస్టులు ఇప్పుడు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. వాళ్ళని వేసేటప్పుడు మన గ్రామ పార్టీ అధ్యక్షుడిని మనం పరిచయం చేసి వాడు అడిగిన పనులు చేయడం కూడా ఈ యొక్క మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే సగం మంది మన సెక్రటరీ వేసిన వాళ్ళకి కనీసం మన నాయకులకి విలువ కూడా ఇవ్వకుండా కొంతమంది పోస్టింగ్లు తీసుకొని హెచ్చరికగా చేశారు. అది ఇప్పుడు కరెక్ట్ చేసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా మన నియోజకవర్గంలో పొగాకు ఎక్కువ పండించే ప్రాంతం మన కొండేపి నియోజకవర్గం. ఈ యొక్క ప్రకాశం జిల్లాలోనే అత్యధికంగా 6 మండలాల్లో పొగాకు రైతులు ఎక్కువ ఉన్న కాన్స్టిట్యున్సీ మంది. మొన్నే మేమందరం కూడా గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ఈ సమస్య తీసుకెళ్ళడం, దానికి కొట్టిపాటి గారి ఆధ్వర్యంలో మన వెంకటేశ్వరులు అందరూ కూడా రైతులు మన కాన్స్టిట్యున్సీ కూడా కలెక్టరేట్కి వచ్చి ఆ ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే ఇది మార్కెట్ కొంచెం ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం, అది కూడా ఆయన పరిష్కరిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఏ సమస్య వచ్చినా ఇది మా సమస్య అనే తపంతో పనిచేస్తా ఉన్నాం. మీరు ఒక్క పని అందుకు మీరు కుంగిపోయి నిరాశపడతాను కూడా ధైర్యంగా ఉండి ఇంకా 5 సంవత్సరాలు ఉంది. మన గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోబోతున్నాం. ఈ రోజు ఈ మహానగర శాస్త్రీయ చెప్తా ఉన్నా కొండేపి నియోజకవర్గం ఒక ఈ 5 సంవత్సరాల్లో దీని రూపురేఖ కూడా మారిపోతా ఉన్నాయి. ఎందుకంటే రామాయణపట్నం పోర్టు పూర్తవుతుంది, సింగరాయపురం మండలానికి మంచి ఇండస్ట్రీస్ వస్తాయి. అలాగే ఈ యొక్క జల్ జీవన్ మిషన్ లో ఈ 6 మండలాలకి త్రాగునీటి సమస్య కూడా పోయేదని కూడా తెలియజేసుకుంటూ, ఇంకా ఈరోజు కొత్త కంపెనీలు మీ గ్రామాల్లో అందరూ కూర్చొని మీరు మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి. కొండేపి నియోజకవర్గంలో ఎప్పుడు ఇక్కడ స్వామి గారి మనిషి సత్య మనిషి ఎవరి మనుషుల భేదాలు ఏమి ఉండవు. ఎవరు వచ్చినా ఒకే విధమైన మర్యాద ఆప్యాయత ప్రేమ ఎప్పుడు సత్య దగ్గర ఉండదని కూడా తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క పార్టీ సిస్టమ్ కూడా మారిపోయింది. ఈ కేఎస్ఎస్లు మన గ్రామ పార్టీ అధ్యక్షులు వీళ్ళందరినీ కూడా ఒక యాప్లో తీసుకొచ్చి రోజు పయనించి ఏదో కార్యక్రమం చేయమంటా ఉన్నారు. కాబట్టి ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీలో ఉంటే కొంచెం మనకి ఉపయోగపడుతుంది. కొంచెం ఈ యొక్క
ఎవరైతే కేఎస్ఎస్ లిస్ట్ ఇచ్చారో వాళ్ళు రోజు కనీసం వారానికి 2 సార్లన్నా ఆ 60 మందిని టచ్ చేస్తే మనకి తప్పకుండా ఓట్ బ్యాంక్ పెరుగుద్ది. రాబోయే రోజుల్లో మీ అందరికీ లోకల్ బాడీ పంచాయతీ ఎలక్షన్ అలాగే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. ఈ ఎలక్షన్లో మనం అన్ని పంచాయతీలు అన్ని మండల పరిషత్తులు డెప్యూటీలు అన్ని గెలవాలని మీరు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కూడా తెలియజేస్తుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన మన కొండేపి మండల తెలుగుదేశం పార్టీకి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. చాలా సంతోషం. వర్షం వస్తామని ఆలస్యమైంది అయినప్పటికీ కూడాను మనందరం మినీ మహానగర కలుసుకోవాలనే ఒక ఉత్సాహంతో ఇచ్చేసరికి మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు ఇదే కార్యక్రమం మనం జరగాల్సింది. ఆ రోజు వర్షాలు చూసుకుని బయలుదేరుకుంటే రాత్రి నుంచి మళ్ళీ వర్షాలు పడుతున్న కార్యక్రమం జరిగిందా లేదనేటువంటి అనుమానం కలిగిన పరిస్థితుల్లో చాలా మంది కూడా కార్యక్రమం ఉందా లేదా ఫోన్లు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ నేను సింగరకొండ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠకి వెళ్ళడం జరిగింది. 10 గంటల వస్తానని చెప్పేసి 12 గంటలకు వచ్చిన ఆలస్యమైనందుకు మన్నించమని కూడా తెలియజేసుకుంటూ ఇప్పటివరకు పెద్దలందరూ సత్య గారు చాలా క్లియర్గా పార్టీ గురించి అభివృద్ధి గురించి దేవుల పరిస్థితి గురించి చెప్పడం జరిగింది. ప్రభుత్వ పరంగా గత 5 నెలల్లో విధ్వంసం చేశారు. అందరూ తెలిసిందే, అందరం మాట్లాడుకుందే. 10 లక్షల కోట్లు అప్పు పెట్టారు. అప్పులు తెచ్చుకుంటూ చెప్పినటువంటి సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. అప్పు పోలుస్తున్నారు, తీరుస్తున్నారు. చెప్పిన వాళ్ళు చేయడం వల్ల కొన్ని కార్యక్రమాలు కొద్దిగా ఆలస్యాలు అవుతా ఉన్నాయి. ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తున్నాయి. ఎందుకంటే ఇంకా తల్లిగా మనం లేదని ఏమైపోయానో రకరకాల మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదైనా సక్రమంగా చేయలేం. వాళ్ళ ట్రాప్లో మనాలు కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తున్నాయి. ఒక మీడియాలో చేసేటువంటి దాన్ని, ఎందుకంటే అసత్యం చాలా ఫాస్ట్గా నిలవచ్చింది. మనం ఇవన్నింటినీ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం లేదు. ఈరోజు చూసుకున్నట్టయితే చెప్పినట్లుగానే ఎన్నికల ముందు 3 నెలల ముందు నుంచి పెన్షన్ 4,000 రూపాయలు, 6,000, 10,000, 15 రూపాయలు ఇస్తున్నాం. నేను పనులు మనం చోటపాలకు పోతే ఒక వికలాంగుల పెన్షన్ ఒక చేయి నడుస్తా 15,000 ఇస్తుంది. వాళ్ళ భర్తకి మెంటల్ ఎనర్జీలో 15,000 ఇస్తున్నారు, 30,000. ఇలాంటి ఎన్నో గత ప్రభుత్వాలు జరిగింది. ఆ వింత మార్పుల కోసం కూడా చాలాసార్లు వెరిఫికేషన్ జరుగుతున్నాయి. మా నాయకులు కూడా ఈ ఎన్ని కూడా డాక్టర్ చెప్పని చాలా నాకు తెలిసినప్పుడు కూడా జరిగింది. డాక్టర్లు కూడా గట్టిగా చెప్పారు ముఖ్యమంత్రి గారు, తప్పుడు సర్టిఫికేట్ ఇస్తే మేమే క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. ప్రజాధనం ఆ అవసరం లేకుండా దుర్వినియోగపడుతున్నది మరి ఆలోచన. అదేవిధంగా ఈ రోజు మనకి భర్త చనిపోయిన తర్వాత స్పోర్ట్స్ పెన్షన్ ఇస్తున్నాం. మనందరం కూడా చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో రాలేదు. కొత్త వార్త వస్తాయని ఆగ్రహంగా ఉంది. దానికోసం కూడా పన్నులు చేరిన స్పౌస్ పెన్షన్ 2019 తర్వాత 19 మార్చి తర్వాత జరిగిన వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి ఒక పరిశ్రమ జరుగుతాం. దీంతో పాటు మిగిలినటువంటి పెన్షన్లు కూడా క్యాబినెట్ సబ్కమిటీ మీద రాజ్యాంగం కూడా ఉన్నాయి. అది మళ్ళా ఎల్లుండి ఒక మీటింగ్ కూడా పెడుతున్నాం. ఎంతమందికి పెన్షన్లు ఇవ్వాలి ఏంటి, రాష్ట్ర ఆర్థిక దృష్టి కొద్దిగా లేదు. ఇది మన వాళ్ళు ప్రతి ఒక్కరూ మాట్లాడేది. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా వెళ్ళి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్తాము. దీనిపాటు ప్రతి గ్రామంలో గ్యాస్ వచ్చింది, కానీ మా కార్యక్రమం మాట్లాడాలి. ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం 10 రోజులు ఇంటికి వెళ్ళిన మన మిమ్మల్ని ఇమ్మన్నారు. బూత్ కమిటీ అధ్యక్షుల్ని, గ్రామ నాయకులు ఇమ్మన్నారు. కారణం ఈ పెన్షన్ ఇస్తున్న పంచాయతీ ఎలక్షన్ వస్తాయి, ఎంపీసీ ఎలక్షన్ ఉన్నాయి, మీరు చేస్తున్నారు కాబట్టి ప్రతి నెల ఒక్కసారి 60 నెలల్లో ఏమైనా ముఖ్యమంత్రి గారు అంటే 2 నెలల్లో వేల మంది ఎక్కడ పెట్టాలి వెళ్తున్నారు. వెళ్ళేమని చెప్పేసి కొంతమంది ఉంటారు. అవసరం నేను పోను అంటున్నారు. వాళ్ళకి మేము అక్కడ దాకా పోయి అది మా గవర్నమెంట్ 2,000 ఇచ్చేదాన్ని 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మీకు 3,000 15,000 చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి 12 సార్లు మనం ప్రతి నెల చెప్పే విధంగా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే ఇది మనం వదిలేస్తున్నాం.
మిగతా ఆదాయం చెప్పింది చేసేది చెప్పుకోవడంలో మనం వెనకబడుతున్న విషయాన్ని మనం గమనించుకొని మీరు వెళ్ళి ఆ పంచాయతీ సెక్రటరీ ద్వారా అయితే మీ గౌరవం పెరుగుతుంది. పోయినసారి పంచాయతీ సెక్రటరీ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోమన్నా మీరు ఇచ్చేటువంటి పేరుని మీ గ్రామాల్లో మేము కొత్త లేదా ఈ తర్వాత మేము వాళ్ళ నిమిషంలో వెళ్ళకుండా వాళ్ళ తర్వాత పిల్లలు కూడా కరెక్ట్ చేయించాం. అందువల్ల ప్రతి నెల పెన్షన్ మనం వెళ్ళాల్సిన అవసరం పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా దీపం సబ్సిడీ కూడా లిస్టు మీకు ఇస్తారు. వాళ్ళు దాని ప్రకారం కూడా మన మీటింగ్ చేసినప్పుడు వీళ్ళందరికీ నెల సబ్సిడీ అనేది దీపంలో వచ్చిందని చెప్పబడుతుంది. మనం ఇంటికి 2,10,000 ఇచ్చాం ఎస్సీలకి 2,00,000 ఇచ్చాం. గత ప్రభుత్వం 1,50,000 చేసింది. మళ్ళీ ఇంటికి మనం 3 లక్షల రూపాయలు ఎస్సీలకి, 3,40,000 ఎస్సీలకి, 2,5 లక్షల ఓసీలకి మన ప్రభుత్వం బీసీలకు 3 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి మన ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. ఇంత పెద్ద మొత్తం ఎవరు ఇవ్వాలి? కేంద్ర 2 లక్షలకు అదనంగా ఎస్సీ బీసీలకి 50,000, ఎస్సీలకి 75,000 ఇస్తున్నాం. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మీ ద్వారానే లబ్ధిదారులుగా మనం సెలెక్ట్ చేస్తున్నాం. మన ప్రభుత్వం మన బిల్లులు ఆపారు, రూపాయి బిల్లులు ఆపారు, కొన్ని కట్టుకోకుండా శాంక్షన్ బిల్లు ఆపారు. అవన్నీ కూడా తొందరలో 2 నెలల్లో వెళ్ళిపోతా ఉన్నాం. మనం కూడా గత ప్రభుత్వం ఆపినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ అయినా ప్రజలకి ఇల్లు కట్టుకోలేకపోతుంది, వాళ్ళు కూడా అదనంగా 50,000 రూపాయలు ఇవ్వతున్నారు. ఆ లిస్టు వెరిఫికేషన్ కూడా మీ ద్వారానే హౌసింగ్ డిపార్ట్మెంట్కి పంపించాల్సిన అవసరం ఉందని మీరు చేస్తున్నాం. అంటే ప్రభుత్వం చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అమలు పడినప్పుడే గ్రామాల్లో పట్టలేదు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా తల్లికి ఉన్నాం, ఎంతమందికి ఇస్తే చదువుకుంటే అంతమందికి చదివేస్తున్నాం. రేపు ఈ పోతా ఉన్నాం, వాళ్ళు 15,000 ఇద్దరికి 30,000 ఇస్తామని చెప్పి 1,13,000 ఇచ్చారని మనం మాట్లాడుతున్నాం. రేపు నలుగురున్నా 60,000 పోతున్నాం. చెప్పిన మాట ప్రకారం 30,000 చేస్తున్నాం. అదేవిధంగా అన్నదాత పోవడం మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని కలిపి 25,000 రూపాయలు 3 విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేసేందుకు కూడా చర్యలు తీసుకోవడం తెలియజేస్తాము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పొగాకు రైతులు నిన్న చర్చగా చెప్పారు. ఒకసారి చంద్రాయనప్పుడు మనం మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు చేశారు. బోర్డు సస్తో కొనుగోలు చేయించాం. పోయినసారి 15లో పొద్దున్న ఒక రైతు ఆత్మహత్య చేస్తారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఆ తర్వాత నిర్మలా చర్చించారు. మేము 1,500 రూపాయలు కింటాకి ఇస్తామంటే రైతులకు ఇటువంటి 500 రూపాయలు అదనంగా కలిసి 2,000 రూపాయలు పొగాకు పోయిన రైతులు ఆందోళన చర్చలు పొందాయి. ఆ తర్వాత మన గవర్నమెంట్ మారిన తర్వాత పాత ప్రభుత్వం లో గ్రేడ్ మార్కెట్ ద్వారా కానీ ఆ సంవత్సరం అమల రైతులకి కొనుగోలు చేసే కొనుగోలు చేసే వాళ్ళని రైతులు ముంచారు. ఇక్కడ పొగాకు పడితే ప్రతి ఒక్క రైతు కూడా ఇంకా అర్థం కావాలి. మన దగ్గర ఒక సంవత్సరం బాధ పెట్టి తర్వాత మనం ఆ లోకల్ రైతులో మన దగ్గర రేట్ లేకుండా ఆ రోజు రైతులు ముందు కదా ప్రభుత్వాల విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మార్కెట్ కోసం మొసలి కంపెనీ కాకుండా రైతులకు రెచ్చగొట్టే చేస్తున్నారు. రైతులు ఇబ్బంది ఉంటే మన ప్రకాశం జిల్లా చరిత్ర లేకుండా మన కలెక్టర్ సామర్థ్యంలో ఈడీ చైర్మన్, ఎమ్మెల్యేలు, మంత్రులు, వ్యాపారులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రి గారు వైజాగ్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, పొగాకు చెప్పారంటే ముందు మంత్రి స్థాయి మీరు మాట్లాడండి అన్నారు. లోకేష్ గారు మనం నాకు జరిగిన తర్వాత లాభం పడినప్పుడు కూడా వెంటనే సీఎం ఆఫీస్ అధికారంతో దీని మీద చర్యలు చేయమని చెప్పారు. ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయి. బదిలీ సమస్య, ఒత్తిడి సమస్య. బదిలీ ప్రధానంగా భక్తులు ఈ కోళ్ళు చేరాల సమస్య ఉంది. ఆ సమస్యలో ఎక్కువ ఒత్తిడి మీద కూడా పడడం జరిగింది. ప్రభుత్వం బోర్డుల ద్వారా ఈ రైతులు బదిలీ రైతుల్ని ఒత్తిడి రైతులు కూడా ఆదుకునే విధంగా ఒత్తిడి కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో సీరియస్ కావాలని అవసరమైతే ముఖ్యమంత్రి గారి స్థాయిలో మళ్ళీ మనకి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ అవసరం కాకుండా మనం చేసి చెప్పండి. పొగాకు రైతులు చరిత్రలో ఆదుకున్న ఒక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తప్పితే ఎవరు అనుకోవాలి. వాళ్ళు ఏదో మేము మాట్లాడే కొన్నాం కానీ ఆ దానివల్ల
రైతులు నష్టపోయాలంటే లాభం లభ్యత అందలేదు. ఇదే విధంగా కొత్తగా రేషన్ కార్డు ఇస్తున్నాం. ఈ రేషన్ కార్డు ఇచ్చే వల్ల కొంతమందికి అవగాహన ఉందో లేదో అదేవిధంగా కొంతమందికి కాపులు విడిపోట్ల మీ ఆఫీస్ మీకు అద్దె రిజెక్ట్ అయ్యిందన్నారు. కారణం ఏంటంటే హౌస్ మ్యాపింగ్ గత ప్రభుత్వంలో చేసి ఆపేస్తున్నారు. ఈ ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకెళ్ళిపోతున్నాం. ఇది ప్రతి కార్డులో 7 శాతం పెట్టారు. అద్దెలు పెట్టుకున్నటువంటి వాటిని కూడా పరిష్కారం చేసేందుకు ముందుకు మన ప్రభుత్వం తీసుకెళ్తామని తెలియజేస్తుంటూ ఈ రోజున అభివృద్ధి పరంగా చూస్తుంటే మన నియోజకవర్గంలో ఈ 10 నెలల కనుక ఎక్కడ చేసే 5 నెలలుగా అభివృద్ధి చేశాం. ఈ 5 నెలల్లో మేము 50 కోట్ల పైగా అభివృద్ధి చేశాం. సిమెంట్ రోడ్లు కావచ్చు, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు, అదేవిధంగా కండక్టివిటీ కావచ్చు, ఇరిగేషన్లో కావచ్చు, అదేవిధంగా మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా మనం చేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా కొన్నిసార్లు మన నియోజకవర్గం మొత్తం అడిగారు పొలాలు పోయే డాక్టర్ ప్రతి పంచాయతీలో ఒక డాక్టర్ మాకు కావాలని అడిగారు. ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో ప్రతి గ్రామంలో కూడా డాక్టర్ లేదంటే కూలీలు పని చేసుకోవాలి, మెటీరియల్ అంటే గ్రామంలో విధంగా అవకాశం వచ్చింది. మీకు డాక్టర్లు కావాల్సిన ప్రతిగా చేస్తే కన్సల్ట్ ఎంపీడీఓ ఏపీఓతో చెప్పి ప్రతి గ్రామానికి కూడా డాక్టర్లు మనం నిర్మాణం చేయడానికి అవసరం అవుతుంది. అంటే గత 5 నెలల నిర్వహణ లేక డాక్టర్లు తినబడి కూలీలు పరిస్థితులు ఉన్నాయి. వాస్తవాలు అవి ప్రతి గ్రామానికి 1-2 డాక్టర్లు ఇప్పుడు మనం ఉపాధి హామీ పథకం ద్వారా చేసినటువంటి వెసులుబాటుని మనకి గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ వెసులుబాటు కూడా ఇచ్చారనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 నెలల్లో విపరీతంగా రెవల్యూషన్ ఇచ్చారు. 41 మందికి మీరు అడగకుండానే పోలీసులతో రివ్యూ చేసి 41 మంది దగ్గర రౌడీ షీట్లు తీసేపించారు. ఇది జిల్లాలో ఎక్కడ దగ్గర మన వ్యవస్థలు చేశారు. అంటే మీరు చెప్పి అడిగిన తర్వాత ఎవరో చేస్తారు. కానీ గవర్నమెంట్ వెంటనే 6 నెలల లోపల మన డిసెంబర్లో మొత్తం తీసుకుంటే 41 రౌడీ షీట్లు తీసేపించారు. అదేవిధంగా అంటే డబ్బులు లేకుండా పెట్టిన రౌడీ షీట్లు వీళ్ళు యాక్టివ్గా ఇబ్బంది పెడతామని ప్రభుత్వంలో నిర్దాక్షిణ్యంగా రౌడీ షీట్లు తీసేపించారు. అదేవిధంగా కొన్ని కేసులు ఇన్వెస్టిగేషన్ అవ్వడం కేసుల్ని తప్పుడు కేసులతో మీరు తీసేపించారు. కోర్టుకి వెళ్ళిన కేసులు విలేకరులు కేసులు కోర్టుకున్నటువంటి ప్రయోజనాల కేసులు కూడా నేను ఇది తప్పుడు కేసులు కూడా 2 కేసులు తీసేపించాను. ఇవన్నీ కార్యకర్తల్ని కాపాడుకునే చేసినటువంటి చర్యలని చెప్పేసి నేను చెప్తున్నా. మన జిల్లాలోనే ఇంత పెద్ద కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో చర్యలు చేస్తున్నటువంటిది మన నియోజకవర్గ విషయాన్ని నేను గర్వంగా గొప్పగా చెప్తాను. అంటే కొంతమంది నాకు ఏముందో తీసేసారు. ఈ జీవితం చాలా కష్టం. పోయినసారి ఒక కేసు అయితే 4-5 సంవత్సరాలు పట్టింది. అధికారంలో ఉంటే కూడా మొత్తాలు ఒక కేసు తీసేసుకోవడానికి అంటే అన్ని తీసేది కఠినమైన చెప్పేసి ఇంకో కొన్ని ప్రత్యేకంగా కేసు ఒక 4-5 అవి కూడా వచ్చే సంవత్సరం తీసేసేటువంటి అవకాశం చేస్తాము. ఈరోజు చూస్తున్నట్లయితే ఒంగోలు మహానాడు ఇప్పుడు కూడా రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నాం. 2027లో ప్రకాశం జిల్లాలో ఒంగోలు మహానాడే ఈ రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా ప్రజలకు చైతన్యం కలిగించింది. ఎక్కడ పోయినా అదే మాట్లాడుతున్నాం. రాజమండ్రి గురించి మాట్లాడుతున్నాం. మేము చేసిన వర్షాలు వచ్చినాయి కానీ మహానాడే ఎవరు చేయాలని చెప్పేసి మొన్న కూడా లోకేష్ గత పెద్దలు కూడా మాట్లాడడం జరిగిందని తెలియజేస్తున్నాం. మన రోడ్ల బిల్లులు చాలా మంది నిధులు చెల్లి బిల్లు అనేవి వచ్చేసి నా దర్శనంతో ఎవరినైనా మనకే పెండింగ్ ఉన్నట్టయితే అర్జీ తీసుకుంటున్నాం. అవి తెచ్చిస్తే పార్టీ అభివృద్ధిలో మేము ఫాలో అప్ చేద్దాం. సిమెంట్ రోడ్డు బిల్లు కూడా ఇది వస్తున్నాయి. పాత పైకి మిగిలినవి కూడా 2 నెలల్లో వస్తాయి. ఈ సంవత్సరం మీరు వేసే సిమెంట్ రోడ్లు ఫిబ్రవరి బిల్స్ అలా సిఐఎంఎస్ నెలలో ఓపెన్ అవుతుంది. మే నెల జూన్ నెలలో డబ్బులు అవి పేమెంట్ మొత్తం ప్రతి ఒక్క రూపాయి కూడా సిమెంట్ రోడ్లు గోకులాలు వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అకౌంట్ గవర్నమెంట్ కూడా ప్రభుత్వ నిర్ణయంగా తెలియజేస్తున్నాం. మొదటిగా తర్వాత 70 సంవత్సరాల పైబడిన వాళ్ళకి ప్రధాన పిఎంజే వయోవృద్ధ పథకం కింద మన ఎన్టీఆర్ మధ్య అదనంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఉంటుంది. దీన్ని మీ గ్రామ సచివాలయంగా కావచ్చు
స్వావలంబన యాత్రలో కావచ్చు 70 సంవత్సరాల ప్రతి ఒక్కరికి దాంట్లో మీరు చేసినట్లయితే 5 లక్షల రూపాయలు ప్రధాన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దయచేసి అలాంటిది ఉపయోగిస్తామని తెలియజేస్తాను. 60 సంవత్సరాల పైబడిన వారికి సీనియర్ సిటిజన్ కార్డు ఇచ్చే వల్ల రైలు బస్సు ట్రావెలింగ్తో పాటు దర్శనాల్లో కూడా ఉపయోగంగా ఉంటుంది. దయచేసి ఇవన్నీ కూడా మన మీద వాట్సాప్ గ్రూప్లోనే మనం అప్లై చేసుకొని తీసుకునేటువంటి వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించిందని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇటువంటి సూపర్ సిస్టమ్ మనం తల్లి వందనం ఈ నెలలో అమలు పరుస్తూ ఉన్నారు. అదేవిధంగా లోన్లు కూడా తక్కువ అవుతాయి, ఇంతకుముందు లేవు. అయినప్పటికీ కూడాను ఎస్సీ ఎస్టీ బీసీలకి ఈ వివాదం చెప్పేసి సంకల్పం చేశారు. ఎమ్మెల్యేలందరూ పెంచడం మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవడం వల్ల ఇది భవిష్యత్తులో ఎక్కువ ఈయనని పెంచేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని మేము తెలియజేస్తున్నాం. ఇంకా మనకి గార్డెన్ ల్యాండ్ పోయినసారి కూడా అసలు ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్ళడం ఆ రోజు వచ్చాయి. తర్వాత కలెక్టర్ గారికి రిజైన్ చేసిన ఈ గార్డెన్ ల్యాండ్ తో పాటు జరుగుతున్న మండలం రెండే మండలం కంటే గర్భగంటగా ఎనగంటగా భూమి కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వీటికి కూడా త్వరలోనే మనకి విముక్తి కలిగి రైతులకి ఆన్లైన్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే నేను మర్రిపూడి పొందలలో మనం రెవెన్యూ క్లియర్ తీసుకుంటే అందులో వస్తే 6 రోజుల 20 చేయడం జరిగింది. పోస్టింగ్ విషయంలో 50 నిన్న 31 పరిష్కారం చేయడం జరిగింది. ఇంకో 10 కూడా వందల్లో చేయబడుతున్నాం. అంటే ఇంత పెద్ద మొత్తంలో రెవెన్యూ సమస్య పరిష్కారం కూడా ఇక్కడ చాలా ఎక్కువగా మనం కృషి చేశాము. రెండోది సమస్య పని వెళ్ళిన తర్వాత 1-2 సార్లు మీరు ఆఫీసులు జరిగిన తర్వాత 10 దాకా పని కాలేదు అనే విషయాన్ని మీరు మళ్ళీ ఫాలో అప్ చేసే విషయంలో మీరు వెనకబడుతున్నారు. దయచేసి ఆ పని అయ్యగారున్న పనులకి మీరు ఫాలో అప్ చేసి పని పూర్తి చేసే విధంగా మీరు చర్యలు కూడా సహకరించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చాయి. మొన్న కూడా నేను మీకే ఆహ్వానించాను. విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ మీకు లక్ష్యాలు తెలుసుకోమంటే మెజార్టీ 90% మీ ప్రకారం వేశాను. మీరు నమ్మలేనటువంటి వాళ్ళు ఉంటే మార్పులు చేసేదానికి సిద్ధంగా ఉపయోగించి మీకు నచ్చిన ఉపయోగం చేసుకోకుంటే నేను ఆ విధంగానే అవి మార్పులు చేయించడానికి సిద్ధంగా తెలియజేస్తాం. మంచినీళ్ళ విషయంలో మనకి మన పశ్చిమ ప్రాంతంలో ఇప్పుడు 4 నియోజకవర్గాలకి ముందు ప్రభుత్వం చర్యలు తీసుకుని కింద మనది అన్ని మండలాలకి దాదాపుగా 60 పంచాయతీలకి సుమారుగా 450 కోట్ల రూపాయలతో మంజూరు ఇవ్వడానికి మనం ప్రపోజల్ పెట్టున్నాం. ఏదైనా పెట్టుకోవడం 2.5 సంవత్సరాలు పడుతుంది పూర్తిగా మన నియోజకం రావాలి అంటే. ఇవి కూడా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్చిస్తున్నాం. మనకి వెలుగున్న ప్రాజెక్టు వెళ్ళే వాళ్ళంటే వెలుగున్న ఒక రామచంద్ర వెళ్తే ఇస్తే త్వరగా ప్రాజెక్టు పూర్తి అవుతుందని చెప్పేసి మేము నేతలు చర్చలో మాట్లాడి రామచంద్ర నుంచే మనకి సపరేట్ లైన్ కోసం ప్రతిపాదనలు చేసామని మేము తెలియజేస్తాము. ఇంతే కాకుండా వెలుగులోకి నీళ్లు ఈశ్వర కెనాల నుంచి ముస్లిం పాలేరు అనుసంధానం టీఎంసీ నీటిని ఇచ్చేదానికి ప్రతిపాదన కూడా పెట్టండి. ఇవి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఉన్నాయి, రిపోర్ట్ పెడుతున్నారు. వారితో కూడా మాట్లాడి ఇవి పర్మిషన్ తీసుకొచ్చుకుంటే ఎప్పటికైనా మన హక్కు అనేది మనకు ఉంటుంది. ఆ కాలం పూర్తయిన తర్వాత మనకి నీళ్ళు ఇచ్చేటువంటి హక్కు కోసం ముందు ప్రభుత్వం నుంచి ఉత్తర్వుల కోసం అనుమతుల కోసం కూడా ప్రతిపాదనలు పంపించాలని మేము తెలియజేసుకుంటూ ఈ రోజు గవర్నమెంట్ ప్రతి సర్టిఫికేట్ కూడా మన మీద మన ఫోన్లో నుంచే సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఈ ఫోన్ ద్వారా వాట్సాప్ లో సర్టిఫికేట్ తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు మన మీద ఏ అర్జీ కావాలన్నా ఫోన్ లో పెట్టనే రేషన్ కార్డు అర్జీ కూడా మీరు ఇంట్లో కూర్చొని ఫోన్ లో పెట్టుకోవచ్చు. ప్రజలు ఆర్టీ కావచ్చు ప్రతిసారి ఆన్లైన్ కూడా మీ ఫోన్ నుంచి పెట్టుకోవాలి. దయచేసి ఈ మనమిత అనేది లోకేష్ భారతదేశంలో ఎక్కడ లేకుండా ఒక ఆన్లైన్ మీ సేవలో ఇబ్బందులతో కాకుండా ఫోన్లోనే మనం అప్లై చేసుకుంటే ఫోన్లోనే మనకు సర్టిఫికేట్ వచ్చే విధంగా తీసుకొచ్చారు. ఎంతమంది నాయకులు వచ్చారు ఆ యాప్ చేయలేదు. దయచేసి ఈ మనమిత డౌన్లోడ్ చేసుకొని దానిలో అప్లై చేసినట్లయితే మీకు ఏ సర్టిఫికేట్ ఆఖరికి వికలాంగుల సర్టిఫికేట్కి సదరు సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ కూడా మన మిత్రాలు బుక్ చేసే విధంగా స్వావలంబన పెట్టుకోవడం విధంగా
ఇది అవకాశాలు తెలియజేస్తున్నాం. ఇక పార్టీ ఆర్గనైజేషన్ లో కేఎస్ఎస్ చెప్పారు, పెండింగ్ అంతా తొమ్మిది మండలంలో ఉంది. కేఎస్ఎస్ లో మనకి ఎక్కువగా మనం పూర్తి చేసుకొని క్లస్టర్ యూనిట్ బూత్ వీటన్నిటి ద్వారా భవిష్యత్తులో పార్టీలో పూర్తి స్థాయిలో టెక్నాలజీ ద్వారా మనం వీటి అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓటర్ లిస్టులు ఇప్పుడే వెరిఫికేషన్ అయిపోయింది, మళ్ళా ఇంకా 2 ఉన్నాయి. ఇంకా మనకి రేపు జూన్ నెలలో ఓటర్ లిస్టులో మార్పులు చేసుకోవచ్చు. డిసెంబర్లో మళ్ళీ పబ్లికేషన్ వస్తుంది. దయచేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఒక ఓట్లు కుటుంబంలో ఒక ఓట్లు ఒక పదార్థం ఒక ఓటు వచ్చే విధంగా ఓటర్ లిస్టులో ఈ పని మీరు వర్క్ చేస్తారు, కరెక్ట్ చేసుకుంటుంటే రేపు ఈ పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో ఓటర్ లిస్టులో అవగాహన ఉంది. పోయినసారి చాలా మంది ఓట్లు మన దగ్గర తెచ్చారు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటూ ఓట్లు తెచ్చారు. చనిపోయిన ఓట్లు మనం ఇచ్చారు, మనకి బతుకున్న వాళ్ళు చనిపోయినట్టు చేశారు. దయచేసి ఓటర్ లిస్ట్ లేదా మాత్రం చేతుల్లో ఇవ్వాలంటే కసంతో మొదలు పెట్టమని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు మనం చూసినట్లయితే మనకి పాత పెండింగ్ బిల్స్ మొత్తం హౌసెస్ తో సహా 2 నెలల్లో ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ కొత్త ఇళ్ల ద్వారా ఏదైనా పొలిటిక్స్ సర్టిఫికేట్ ఇబ్బందులు ఉంటే తహసీల్దార్తో మాట్లాడి అవి కూడా క్లియర్ చేసే విధంగా తెలియజేస్తుంటూ ఈరోజు మన మహానాడు మనకి 2020 జరిగిన మహానాడు కడప మహానాడులో అందరూ కూడా 3 రోజులు ఎవరైతే బూత్ క్లస్టర్ యూనిట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆహ్వానాలు వస్తాయి. మిగిలిన వాళ్ళకి 29వ తారీఖు బహిరంగ సభ కూడా మనకి తప్పకుండా మా మహానాడుకి వీరందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ వర్షాలున్నా ఇంత సమయం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ వైసీపీ కొట్టలు అటువైపునేమో ధాన్యం ఎప్పుడు 24 గంటల్లో ఒడ్లు కొన్న 24 గంటల్లో అక్కడ డబ్బులు వేస్తున్నాం. చరిత్ర కూడా డెవలప్ చేయాలి. మిర్చి రైతులు కూడా ఇబ్బంది చేస్తున్నారు, లేని తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ ప్రాంతీయంగా నిలబడి ఇక్కడ పొగాకు రైతులు టార్గెట్ చేశారు, అక్కడ మిర్చి రైతులు టార్గెట్, అక్కడ వరి రైతుల్ని టార్గెట్ చేశారు. ఈ విధంగా వైకాప కొత్తలో ప్రబంధాలు చేస్తున్నారు. ఇందాక సత్యాగా చెప్పారు, నాకన్నా 53 రోజులు జైల్లో ఇబ్బంది పడ్డారు ఎవరు బాబు గారు చెప్పారు. తప్పులు చేసినట్టు ఎంక్వైరీ చేస్తున్నారు, తప్పులో నిధులు తప్పు చేసినట్టు గుర్తించబడిన వాళ్ళందరూ కూడా శిక్షణ కలుగుతున్నారు. కాకపోతే ఒకేసారిగా ఏకమొత్తంలో చేసేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి దయచేసి కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు మనం అభివృద్ధి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సంక్షేమం ఇస్తున్న సంక్షేమం ఎవరు ఇవ్వాలా? స్కూల్ ఫీజు ఏమవుతున్నట్టయితే ఎస్సీ నేను చెప్తున్నా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వసతి దీవెన అని చెప్పేసి పెట్టిన బడ్జెట్ లో 50% నుంచి 21% ఖర్చు పెట్టాం. పేరు నాయకులు నేను మీ మేడం అని చెప్పుకున్నాడు, ఏం చేయాలి? స్కాలర్షిప్ బకాయిలు పెట్టి ఆలోచన మనం జూన్ నెల జనవరి నెలలో మార్చి వరకు పూర్తి స్కాలర్షిప్ మా వచ్చాక అకౌంట్లో వేసాం. పాత బకాయిలు కూడా చేస్తున్నాం. ఇలాంటి ఎప్పుడూ చేయలేదు. అన్ని వర్గాల ప్రజలకి మన ప్రభుత్వం సంక్షేమాన్ని ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది. ఈ సంవత్సరం మొదటి సంవత్సరం, వచ్చే సంవత్సరం నుంచి ఇంకా స్పీడ్గా అభివృద్ధి సంక్షేమాన్ని మనం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కార్యకర్తల సంక్షేమాన్ని కూడా మనకి ఇంతకుముందు 2 లక్షల రూపాయలు చెప్పారు దేశంలో ఇన్సూరెన్స్ ఇచ్చి మన పార్టీ మన యువనాయకులు లోకేష్ గారే. తర్వాత దాని ఇప్పుడు 5 లక్షలు పెంచారు. ఈ రోజు మాత్రం పరిస్థితుల్లో ఈ ఇన్సూరెన్స్ 5 లక్షలు పెంచాలని పెట్టారు. కానీ సభ్యత్వంలో మనం సత్యయ్య గారు ఎంత వెంటబడ్డా మీరు 50,000 కష్టపడి చేశాం. 1,00,000 చేసిన కాన్ఫరెన్స్ ఏ ప్రమాదం జరిగినా వాళ్ళకి డబ్బులు వస్తాయి. మన వాళ్ళు అసలు మేలుకొని ఇప్పుడు బ్యాంకు డబ్బులు వస్తాయా? ఇలా అడుగుతున్నారు. అంటే ఇన్సూరెన్స్ ఎందుకు వస్తుంది? అది నీళ్ళలో కన్నా పావం కలిగినా పిడుగు పడ్డా కరెంట్ షాక్ పెట్టినా అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరిగినా కానీ ఇన్సూరెన్స్ వస్తాయి. అది ఎంకరేజ్ చేయడం మనసు పోయారు. ఇప్పుడేమో వాళ్ళు ఇన్సూరెన్స్ వస్తాయని అడుగుతున్నారు అంటారు. మిమ్మల్ని అడుగుతారు ఫస్ట్, ఆ తర్వాత మమ్మల్ని అడిగారు. ఇన్సూరెన్స్ తర్వాత మనం ఎంకరేజ్ చేయలేకపోయాం పార్టీ సభ్యత్వం. ఈసారైనా భవిష్యత్తు పార్టీ సభ్యత్వాలు మనం ఎంత చేస్తే కార్యకర్తలకు అంతగా ఉపయోగపడతారు తెలియజేసుకుంటూ
మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జోహార్ ఇండియా, జోహార్ చంద్రబాబు గారు,